ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న పాఠ్యాంశము రిజర్వ్ బ్యాంక్ అనగానేమి, రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులను గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారు, అదేవిధంగా భారతదేశంలో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి గల పరిస్థితులు ఏంటి, ఎందువలన రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేశారు అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాము. దానితో పాటుగా రిజర్వ్ బ్యాంకు యొక్క ప్రాథమిక విధులు, ద్వితీయ విధులను గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు పాఠ్యాంశము రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ చర్యల గురించి తెలుసుకుంటాము. కేంద్ర బ్యాంక్ అనేది ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు నిర్వహించేటటువంటి పరపతి సౌకర్యాలన్నింటిని కూడా నియంత్రించడం కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో రాయల్ కమిషన్ సిఫార్సుల మేరకు 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారము 1935 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర బ్యాంకుగా రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంకు ప్రధాన ఉద్దేశం ఎందుకొరకు కేంద్ర బ్యాంకుగా ఏర్పాటు చేశారంటే, నిన్ననే చెప్పాం ప్రాథమిక విధుల్లో ప్రధానంగా ఏంటంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించేటటువంటి పరపతిని నియంత్రించడము, అదేవిధంగా కరెన్సీ నోట్ల ముద్రణ, బ్యాంకులకు బ్యాంకర్గా ఉండుట, అదేవిధంగా కేంద్ర బ్యాంకుకు సలహాదారుడుగా ఉండుట, తర్వాత దానితో పాటుగా ఏంటంటే ఇతర విధులను కూడా నిర్వహిస్తుంది అని చెప్పినాం. బ్యాంకు రేటు విధానము, అదేవిధంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, వీటన్నింటిని కూడా నిర్వహించడం కేంద్ర బ్యాంక్ యొక్క విధులుగా మనము చెప్పుకోవడం జరిగింది. అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించేటటువంటి పరపతిని నియంత్రించేటటువంటి అధికారము కేంద్ర బ్యాంకుకు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో పరపతి నియంత్రణ అనేది ఒక ముఖ్యమైన భాగంగా నేడు కొనసాగుతూ ఉంది. ఆర్థిక వ్యవస్థలో పెరిగేటటువంటి పరపతి పెరిగినా లేదా తగ్గినా దాని ప్రభావం అనేది ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఉంటుంది. అందువలన కేంద్ర బ్యాంకు నిర్వహించేటటువంటి విధులన్నింటిలో ముఖ్యమైనటువంటివి పరపతి నియంత్రణ సాధనాలు. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకుగా మనము రిజర్వ్ బ్యాంకును పేర్కొంటాము. ఈ రిజర్వ్ బ్యాంకు ప్రధానంగా 2 రకాలైనటువంటి నియంత్రణ సాధనాలను ఉపయోగిస్తుంది. అవేంటో మళ్ళీ ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రధానంగా రిజర్వ్ బ్యాంకు 2 రకాలైనటువంటి నియంత్రణ సాధనాలు అని చెప్పాము. అవేంటంటే, ఒకటి పరిమాణాత్మక నియంత్రణ చర్యలు, 2 గుణాత్మక నియంత్రణ చర్యలు, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో ముందుగా ఏంటంటే క్వాంటిటేటివ్, పరిమాణాత్మకమైనది. సో పరిమాణాత్మక చర్యల్లో అనేక అంశాలను మనము ఇక్కడ చర్చించుకుంటాము. ముందుగా పరిమాణాత్మక చర్యల్లో ఏంటంటే, వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణాన్ని, పరపతి వ్యయాన్ని కేంద్ర బ్యాంకు తన చర్యల ద్వారా ప్రభావితం చేసి ఆర్థిక వ్యవస్థలో మొత్తం పరపతి పరిమాణాన్ని నియంత్రించడాన్నే పరిమాణాత్మక నియంత్రణ అని అంటారు. వెరీ సింపుల్ గా చెప్పాలంటే, వాణిజ్య బ్యాంకులు సృష్టించేటటువంటి పరపతిని నియంత్రించడం కొరకు కేంద్ర బ్యాంకు అనుసరించేటటువంటి విధానాన్నే పరిమాణాత్మక నియంత్రణ చర్యలు అని చెప్పుకోవచ్చు. ఈ పరిమాణాత్మక నియంత్రణ చర్యల్లో ఉండేటటువంటి అంశాలను గురించి 1 by 1 తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 ఏంటంటే, పరిమాణాత్మక నియంత్రణ చర్యల్లో మొదటిది బ్యాంకు రేటు విధానము. సో బ్యాంక్ రేటు అంటే ఏంటంటే, బ్యాంకు రేటు వేరు, వడ్డీ రేటు వేరు. బ్యాంకు రేటు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య మార్కెట్లోని కొన్ని ఇతర సంస్థలు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటాయి. ఈ రుణాలు తీసుకునేటప్పుడు ప్రారంభంలో ఏం చెప్తున్నామంటే, బ్యాంకు రేటు విధానంలో వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య మార్కెట్లోని ఇతర సంస్థలు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడం జరుగుతాయి. ఈ రుణాలు తీసుకునేటప్పుడు వాణిజ్య బ్యాంకులు కానీ, ద్రవ్య మార్కెట్లో ఉండేటటువంటి సంస్థలు కానీ ఏ విధంగా రుణాలు పొందుతాయంటే, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కానీ, సెక్యూరిటీలను హామీగా ఉంచడం ద్వారా కానీ రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య మార్కెట్లోని కొన్ని సంస్థలు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు, ఇక్కడ కేంద్ర బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంక్, సో కేంద్ర బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటాయి. ఈ విధంగా రుణాలు తీసుకోవాలంటే కేంద్ర బ్యాంకు దగ్గర ఏదో ఒకటి ఏం చేయాలంటే హామీగా ఉంచాలి.
సో ఈ హామీగా ఉంచడం కొరకు వాణిజ్య బ్యాంకులు కానీ ద్రవ్య మార్కెట్లోని ఇతర సంస్థలు ఏం చేస్తాయంటే వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కానీ సెక్యూరిటీలను హామీగా ఉంచడం ద్వారా కానీ రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కేంద్ర బ్యాంకు ఇటువంటి రుణాలపై అంటే వాణిజ్య బ్యాంకులు ద్రవ్యపరమైనటువంటి సంస్థలు తీసుకునేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటు విధానమునే బ్యాంక్ రేటు అని అంటారు. లేదా ఇంకొక పేరు కూడా అంటారు రీడిస్కౌంట్ రేటు అని అంటారు. ఎందుకు రీడిస్కౌంట్ అంటారంటే ఆల్రెడీ ఏం చెప్తున్నాము, వాణిజ్య బ్యాంకులు కానీ ద్రవ్య మార్కెట్లో సంస్థలు ఏం చేస్తాయి, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేస్తున్నాయి అని అంటున్నాం. సో వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసేటప్పుడు ఇచ్చేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటునే బ్యాంక్ రేటు అని అంటారు, లేదా రీడిస్కౌంట్ రేటు అని కూడా అంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర బ్యాంకు ద్రవ్య సప్లైని తగ్గించుటకు బ్యాంకు రేటును పెంచుతుంది. ఎప్పుడెప్పుడు బ్యాంకు రేటును పెంచుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ప్రజలందరి దగ్గర ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాము, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు. ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటే నిరంతరము ధరలు పెరిగేటటువంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ రెండు పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు ద్రవ్య సప్లైని తగ్గించుటకు బ్యాంకు రేటును పెంచుతుంది. బ్యాంకు రేటును ఎందుకు పెంచుతుందంటే ప్రధాన లక్ష్యము ఉద్దేశం దేని కొరకు బ్యాంకు రేటును పెంచుతుందంటే ద్రవ్య సప్లైని తగ్గించాలి. ఎప్పుడు ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ద్రవ్యం యొక్క సప్లై ఎక్కువగా ఉంటుంది, ద్రవ్యం యొక్క విలువ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రజల దగ్గర పరపతి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకు బ్యాంకు రేటును పెంచుతుంది. ఈ విధంగా బ్యాంకు రేటును పెంచడం వలన వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటటువంటి శాతము తగ్గుతుంది. తద్వారా ప్రజలకు వెళ్ళేటటువంటి ద్రవ్య సప్లై లేదా ద్రవ్య వనరులు తగ్గిపోతాయి. అందువలన రుణాలు తగ్గిపోవడం వలన ప్రజల దగ్గర ఉండేటటువంటి ద్రవ్య వనరులు తగ్గిపోవడం వలన ఆటోమేటిక్ గా ప్రజలు వస్తు సేవల కొనుగోలుపై చేసేటటువంటి వ్యయాన్ని తగ్గించుకుంటాయి. తద్వారా ఎప్పుడైతే వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోతుందో వస్తు సేవల యొక్క ధరలు తగ్గి ద్రవ్యోల్బణ పరిస్థితులు అదుపులోకి వస్తాయి. అందువలన కేంద్ర బ్యాంకు ద్రవ్య సప్లైను తగ్గించడం కొరకు బ్యాంకు రేటును పెంచుతుంది. మరి ఎటువంటి సందర్భంలో బ్యాంకు రేటును తగ్గిస్తుంది? ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రజల దగ్గర పరపతి సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్య సప్లైని తగ్గించడానికి బదులుగా కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే బ్యాంకు రేటును తగ్గిస్తుంది. ఎప్పుడైతే బ్యాంకు రేటును తగ్గిస్తుందో ఆటోమేటిక్ గా బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు పెరుగుతాయి, ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరుగుతుంది, ప్రజలు ఆటోమేటిక్ గా వస్తు సేవల కొనుగోలుపై చేసేటటువంటి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వస్తు సేవలకు ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన బ్యాంకు రేటు విధానాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్యాంకు రేటును పెంచుతారు, ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నప్పుడు బ్యాంకు రేటును తగ్గించి ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం అనేది జరుగుతుంది. ఇది బ్యాంక్ రేట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అనుసరించేటటువంటి మరొక పరపతి నియంత్రణ సాధనము ఏంటంటే బహిరంగ మార్కెట్ వ్యవహారాలు. బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటాం. సో డీకాక్ అనేటటువంటి ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారము కేంద్ర బ్యాంకులు మార్కెట్లో ప్రభుత్వ స్పెక్యులేషన్స్ లేదా సెక్యూరిటీలు లేదా విదేశీ మారకము లేదా బ్యాంకులకు సంబంధించిన వాణిజ్య పత్రాలను అమ్మడము కొనడము జరిగేటటువంటి పరిస్థితిని ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు లేదా బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అని అంటారు. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే ఏంటంటే వాణిజ్య పత్రాలను అంటే తాత్కాలిక పత్రాలు అంటారు, కమర్షియల్ బాండ్స్ అంటారు.
సో వాణిజ్య పత్రాలను ప్రభుత్వ స్పెక్యులేషన్స్ ను కానీ సెక్యూరిటీలను కానీ బహిరంగ మార్కెట్లో అమ్మడము కొనడము జరిగేటటువంటి పరిస్థితిని ఏమంటారంటే బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అని అంటారు. ఈ బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అనేవి చలామణిలో ఉండేటటువంటి ద్రవ్యముపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీలను వాణిజ్య పత్రాలను అమ్ముతుంది. ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంకు అమ్ముతుంది. ఆర్థిక మాంద్యం కాలంలో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి సెక్యూరిటీలను వాణిజ్య పత్రాలను కొనుగోలు చేస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధాన ఉద్దేశం, రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం పరపతి నియంత్రణ. పరపతిని ఏ విధంగా నియంత్రిస్తుంది, ఎటువంటి సందర్భంలో నియంత్రిస్తుంది అంటే ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో రెండే అంశాలు మనం స్థూల అర్థశాస్త్రంలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఒకటి ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం. సో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుంది, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుంది అనేటటువంటి అంశాలను మనం పరిశీలిస్తాం. సో దీని కొరకు ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని పద్ధతులను అనుసరిస్తుంది. ఫస్ట్ ఏమన్నాము, బ్యాంక్ రేటు విధానము అని చెప్పి అన్నాము. బ్యాంక్ రేటు విధానంలో ఏమని చెప్పాము, ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచుతుంది, ఆర్థిక మాంద్యం కాలంలో బ్యాంకు రేటును తగ్గిస్తుంది అని అన్నాం. సో రెండోది ఏం చెప్తున్నాం మనము, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు. బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అంటే ఏంటంటే వాణిజ్య పత్రాలను, కంపెనీలకు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీలను, స్పెక్యులేషన్స్ ను అమ్మడము కొనడము జరిగేటటువంటి పరిస్థితినే బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అని అంటాం. సో ఈ బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అనేవి కూడా ఏమవుతాయంటే ద్రవ్య సప్లైపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సో మనం ఇప్పుడు పరిశీలించాల్సింది ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీలను, వాణిజ్య పత్రాలను అమ్ముతుంది. ఎందుకు అమ్ముతుంది? వాణిజ్య పత్రాలను అమ్మడం ద్వారా వాణిజ్య బ్యాంకుల నుండి, అదే విధంగా ప్రజలు ఎవరైనా కొనుగోలు చేస్తే వీటిని వాణిజ్య పత్రాలు అంటే రిజర్వ్ బ్యాంక్ అమ్మేటటువంటి వాణిజ్య పత్రాలు ఏంటంటే ఎన్ఎస్సి అంటాం, ఏంటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, జాతీయ పొదుపు పత్రాలు అంటాం. సో వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. సో ఇలాంటివి ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంకు మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఎవరైతే సరే పొదుపు చేయాలి అని అనుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా ఆ వాణిజ్య పత్రాలను కొనుగోలు చేస్తారు. సో వాణిజ్య పత్రాలను కొనుగోలు చేయడం వలన ప్రజల దగ్గర ఉండేటటువంటి ద్రవ్యము అనేది రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా ప్రజల దగ్గర ద్రవ్య సప్లై తగ్గి వస్తు సేవలకు డిమాండ్ పడిపోయి ద్రవ్యోల్బణము అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలా కాకుండా ఆర్థిక మాంద్యం కాలంలో ఏం చేస్తుంది అంటే వాణిజ్య పత్రాలను, సెక్యూరిటీలను కొనుగోలు అమ్మడం జరుగుతుంది, కొనుగోలు చేస్తుంది. ఆర్థిక మాంద్యం కాలంలోనేమో వాణిజ్య పత్రాలను, సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది. ద్రవ్యోల్బణ కాలంలోనేమో వాణిజ్య పత్రాలను, సెక్యూరిటీలను అమ్ముతుంది. అమ్మడం ద్వారా ద్రవ్య వనరులను సమకూర్చుకుంటుంది. కొనుగోలు చేయడం ద్వారా ద్రవ్య సప్లైను పెంచుతుంది. ఎందుకు పెంచుతుంది? ఆర్థిక మాంద్యం కాలంలో వస్తు సేవలు పుష్కలంగా ఉంటాయి, కానీ ఆ వస్తు సేవలకు కావలసినటువంటి ధరలు అనేవి పడిపోయి ఉంటాయి. ఈ ధరలు పెరగాలి అని అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లైని పెంచుతుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర ద్రవ్య సప్లైని పెంచుతుందో ఆటోమేటిక్ గా ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే వస్తు సేవలు కొనడానికి బయటకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంటే ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీలను, వాణిజ్య పత్రాలను అమ్ముతుంది. ఆర్థిక మాంద్యం కాలంలో సెక్యూరిటీలను, వాణిజ్య పత్రాలను కొనుగోలు చేయడం ద్వారా పరపతిని నియంత్రిస్తుంది. దీనినే ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నగదు నిల్వల నిష్పత్తిలో మార్పు, సిఆర్ఆర్ లో మార్పు. సిఆర్ఆర్ లో ఏం మార్పు చేస్తుంది? సిఆర్ఆర్ లో ఏం మార్పు చేస్తుందంటే చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంత నిష్పత్తిని రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉంచేటటువంటి దానినే ఏమంటారు? నగదు నిల్వల నిష్పత్తి అని అంటారు. మన దేశంలో రిజర్వ్ బ్యాంకు ఈ నగదు నిల్వల నిష్పత్తిని 3 నుండి 15% మధ్య మార్పు చేస్తూ ఉంటుంది. ఈ కేంద్ర బ్యాంకు ఈ నగదు నిల్వల నిష్పత్తిని
తగ్గించడం కానీ పెంచడం కానీ చేయడం ద్వారా ఏం చేస్తుందంటే పరపతిని నియంత్రిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం వలన ఏమవుతుందంటే పరపతి పరిమాణం అనేది పెరుగుతుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ అనుసరించేటటువంటి నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ను తగ్గిస్తే ఆటోమేటిక్ గా పరపతి పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే సిఆర్ఆర్ అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర వాణిజ్య బ్యాంకులు ఖచ్చితంగా ఉంచాల్సినటువంటి నగదు. ఎప్పుడైతే సిఆర్ఆర్ ను తగ్గిస్తుందో, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తుందో, వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు దగ్గర ఉంచేటటువంటి నగదు అనేది తగ్గిపోతుంది. ఈ నగదునంతా కూడా ఏం చేస్తాయి వాణిజ్య బ్యాంకులు అంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నగదు నిల్వల నిష్పత్తిని పెంచితే, అంటే ఎందుకు పెంచుతుంది అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటే నగదు నిల్వల నిష్పత్తిని పెంచి పరపతి పరిమాణాన్ని తగ్గిస్తుంది. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంకు అనేది ద్రవ్యోల్బణ కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది, ఆర్థిక మాంద్యం కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఈ విధంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం అనేది చేస్తుంది. సో ఈ నగదు నిల్వల నిష్పత్తి అనేది ఎంత ఉంటుందంటే 3 నుండి 15% మధ్య ఉంటుంది. 3 నుండి 15% మధ్య ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది, ఆర్థిక మాంద్యం కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించి ద్రవ్య సప్లైని పెంచడం అనేది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి పరిమాణాత్మక నియంత్రణ చర్య. ఇదే కాకుండా ఇంకా చెప్పాము, నిన్న క్లాసులోనే చెప్పాము, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. రెపో రేట్ అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అని అంటారు. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి రేటునే రెపో రేటు అని అంటారు. సో ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును తగ్గిస్తుందా పెంచుతుందా? హలో సార్. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ అంటే అర్థమైంది కదా. కేంద్ర బ్యాంకు రెపో రేట్ అంటే ఏంటంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులు తీసుకునేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అని అంటారు. సో ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఎక్కువగా ఉంటాయి కదండి సార్. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఎప్పుడైతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందో వాణిజ్య బ్యాంకులు తీసుకునేటటువంటి రుణాలు, కేంద్ర బ్యాంకు నుండి తీసుకునేటటువంటి రుణాలు తగ్గిపోతాయి. ఆటోమేటిక్ గా వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి తగ్గిపోతాయి. సో తద్వారా ఏమవుతుందంటే అంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై కంట్రోల్ అవుతుంది, వస్తు సేవల కొనుగోలుపై చేసేటటువంటి వ్యయం తగ్గుతుంది. ఎప్పుడైతే వ్యయం తగ్గుతుందో వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోయి వస్తు సేవల యొక్క ధరలు అనేవి తగ్గిపోతాయి. సో అందువలన ఏం చేస్తాయంటే ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును పెంచుతాయి. అదే ఆర్థిక మాంద్యం కాలంలో అయితే తగ్గిస్తాయి, రెపో రేటును తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయంటే ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య సప్లైను పెంచాలి. ఎప్పుడైతే ద్రవ్య సప్లైను పెంచుతామో ప్రజలు తమకు కావలసినటువంటి అంటే వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటటువంటి రుణాల శాతము పెరుగుతుంది. సో ఆ విధంగా రుణాలు పెరగడం ద్వారా ద్రవ్య సప్లైను పెంచి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడేటట్లు చేసి వస్తు సేవల యొక్క కొనుగోలు పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థ ముందుకు కొనసాగే విధంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆర్థిక మాంద్యం కాలంలో రెపో రేటును తగ్గిస్తాయి, ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును పెంచుతాయి. రివర్స్ రెపో రేటు. రివర్స్ రెపో రేట్ అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లించేది. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లించేటటువంటి వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. అంటే వాణిజ్య బ్యాంక్ ఏం చేస్తుంది, ద్రవ్యోల్బణ అంటే ఆపోజిట్ అన్నమాట. ద్రవ్యోల్బణ కాలంలో అయితే ఏమవుతుందంటే
వాణిజ్య బ్యాంకులు నుండి కేంద్ర బ్యాంకు తీసుకునేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటునే లేదా డిస్కౌంట్ రేటుని ఏమంటారంటే రివర్స్ రెపో రేటు అని అంటారు. సో రివర్స్ రెపో రేట్ అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుందంటే వడ్డీ రేటును పెంచుతుంది. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి దానిని తీసుకోవడం జరుగుతుంది. అదే ఆర్థిక మాంద్యం కాలంలో అయితే ద్రవ్యోల్బణ కాలంలో వడ్డీ రేటును తగ్గిస్తుంది, ఆర్థిక మాంద్యం కాలంలో వడ్డీ రేటును పెంచుతుంది. ఆ విధంగా పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాణిజ్య బ్యాంకు యొక్క పరపతి నియంత్రణ సాధనాల్లో పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు. ఫస్ట్ వన్ బ్యాంకు రేటు విధానము, రెండవది ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, 3 నగదు నిల్వల నిష్పత్తిలో మార్పులు చేయడము, ఇంకా 4 ఏంటంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటులో మార్పులు చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే గుణాత్మక చర్యలు. అక్కడేమో పరిమాణాత్మక చర్యలు క్వాంటిటేటివ్ మెజర్స్ అంటున్నాము, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్వాలిటేటివ్ మెజర్స్. పరపతిని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుసరించేటటువంటి క్వాలిటేటివ్ మెజర్స్ ఏంటి? సో ఈ క్వాలిటేటివ్ మెజర్స్ అంటే గుణాత్మకమైనటువంటి నియంత్రణ చర్యలు అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే విచక్షణ రహితంగా అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. అంటే ప్రత్యక్షంగా ఇవి ప్రభావం చూపిస్తాయి. అక్కడ పరిమాణాత్మక చర్యలు అనేవి పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి ఆర్థిక వ్యవస్థపై. ఇవి ఏం చేస్తాయంటే గుణాత్మక నియంత్రణ చర్యలు అనేవి బ్యాంకుల పైన, ప్రజల పైన ఎలా ఉంటాయంటే ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మార్జిన్లు విధించుట. సో మార్జిన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ చెప్పాను, మీకు బాగా గుర్తుందో లేదో మరి, మేబీ నాకు తెలిసి ఇవన్నీ కూడా చెప్పాను అంశాలు. మీకు ఎక్కడ చెప్పాను చెప్పండి సార్? ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పానంటే బ్యాంక్ రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పానంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలలో భాగంగా ఇవన్నీ కూడా చెప్పాము. సో ఇక్కడ ఏమంటే మళ్ళీ కేంద్ర బ్యాంక్ అని చెప్పి చెప్తున్నాం. అక్కడ ద్రవ్యోల్బణము, ఇక్కడ ఏమంటున్నామంటే కేంద్ర బ్యాంక్. ఫస్ట్ వన్ ఏంటంటే మార్జిన్లు విధించుట. మార్జిన్ అంటే ఏంటంటే రుణాలు తీసుకునేటటువంటి వ్యక్తులు సెక్యూరిటీగా చూపిన వస్తువు యొక్క విలువకు దాని ఆధారంగా వాణిజ్య బ్యాంకులు అందించే రుణ పరిమాణానికి మధ్య ఉండే తేడాయే మార్జిన్ గా మనం పేర్కొనవచ్చు. అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఏంటంటే భూమి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకు దగ్గర హామీగా ఉంచి రుణం పొందాలి అని అనుకున్నప్పుడు ఆ భూమి యొక్క విలువ దాదాపుగా 10 లక్షలు అయితే వాణిజ్య బ్యాంక్ ఏం చేస్తుందంటే 10 లక్షలు ఇవ్వకుండా దానికి మార్జిన్ విధిస్తుంది. అంటే నీ యొక్క భూమి యొక్క విలువ 6 లక్షల రూపాయలకే మేము రుణాన్ని ఇవ్వగలుగుతాము అని చెప్పి చెప్పడం. మిగిలినటువంటి 4 లక్షలను ఏమంటారంటే మార్జిన్. అంటే వాస్తవంగా ఎలిజిబిలిటీ ఎంత ఉందంటే 10 లక్షలకు ఉంది, కానీ వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే మార్జిన్ విధిస్తుంది. అంటే ఎంత? 6 లక్షలు మాత్రమే ఇస్తాను, మిగిలినటువంటి 4 లక్షలు ఇవ్వను అని చెప్పి. సో వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా అయితే ఈ విధంగా మార్జిన్లు విధిస్తాయో అదే విధంగా కేంద్ర బ్యాంకు కూడా ఎవరిపైన మార్జిన్ విధిస్తుంది? వాణిజ్య బ్యాంకుల పైన మార్జిన్ విధిస్తుంది. అంటే వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు, రుణాలు అవసరమైనప్పుడు వాణిజ్య బ్యాంకులు కూడా తమ దగ్గర ఉండేటటువంటి హామీ పత్రాలను, ఇందాకే చెప్పాము సెక్యూరిటీలను, వాణిజ్య పత్రాలను రిజర్వ్ బ్యాంకు దగ్గర ఏం చేస్తుందంటే హామీగా ఉంచుతుంది. హామీగా ఉంచి రిజర్వ్ బ్యాంకు నుండి రుణాలను పొందడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రుణాలు పొందాలి అని అనుకునేటప్పుడు వాణిజ్య బ్యాంకులు అందించేటటువంటి రుణ పరిమితికి ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు మార్జిన్ అనేది విధిస్తుంది. నీ యొక్క అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెగనూరే ఎస్బీఐ బ్యాంక్ ఉంది అని అనుకోండి. ఎస్బీఐ బ్యాంకుకి ఏం చేస్తారంటే జూలై నెలలో 10 కోట్ల రూపాయలకు మించి నువ్వు రుణాలు మంజూరు చేయరాదు అనేది ఒక మార్జిన్. ఇలా మార్జిన్ విధించినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఎవరికైనా రుణాలు మంజూరు చేసేటప్పుడు ఉన్నటువంటి విలువ కంటే తక్కువ విలువను ఏం చేస్తారంటే చూపెట్టడం అని కాదు, తక్కువ విలువగా మార్జిన్ నిర్ణయించి ఆటోమేటిక్ గా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి ద్రవ్య సప్లైని తగ్గించడం అనేది జరుగుతుంది. దీనిని ఏమంటారంటే మార్జిన్లు విధించడం. హామీగా ఉంచినటువంటి వస్తువు విలువకు దాని ఆధారంగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణ పరిమాణానికి మధ్య ఉండే తేడాయే మార్జిన్. ఇందాక చెప్పాము, ఒక ఆస్తి యొక్క విలువ 10 లక్షలు అయితే వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటటువంటి విలువ 6 లక్షలు మాత్రమే అయితే మిగిలినటువంటి 4 లక్షలను ఏమంటారంటే మార్జిన్ అంటారు. ఓకే, నెక్స్ట్ పరపతిని నియమబద్ధం చేయడం. అంటే ఎలా? వినియోగ వస్తువు కొనేటప్పుడు నియంత్రించడానికి ధరావత్తుగా చెల్లించేటటువంటి పైకం మొత్తమును ద్రవ్యోల్బణ కాలంలో డౌన్ పేమెంట్ ను పెంచి చెల్లింపు కాలాన్ని తగ్గించడం ద్వారా, ఆర్థిక మాంద్యం కాలంలో డౌన్ పేమెంట్ ను తగ్గించి చెల్లింపు కాలాన్ని పెంచడం ద్వారా రుణాలను పెంచవచ్చు. అంటే మనం ఏదైనా సరే ఒక వెహికల్ కొంటూ ఉన్నాం అనుకోండి, 2 వీలర్ ఆర్ 4 వీలర్, లేకపోతే ఏంటంటే మనము ఎలక్ట్రానిక్ గూడ్సెస్ కొంటూ ఉంటాం. సో అలాంటివి కొనేటప్పుడు ఏం చేస్తామంటే మనం డౌన్ పేమెంట్ అని చెప్పి కొంత మొత్తాన్ని చెల్లిస్తాం. సో ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తారంటే డౌన్ పేమెంట్ పెంచుతారు. అంటే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కువ చెల్లించగలుగుతారు. అందువలన ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తారంటే డౌన్ పేమెంట్ ను పెంచి చెల్లించేటటువంటి కాలం అంటే వాయిదాలను ఏం చేస్తారంటే తగ్గిస్తారు. అంతకుముందు 60 నెలల కాలానికి ఉండేదాన్ని ఏం చేస్తారంటే 36 నెలలు అంటే 6 నెలల కాలం, సపోజ్ ఏంటంటే 5 సంవత్సరాల కాల పరిమితిని ఏం చేస్తారంటే 3 సంవత్సరాల లోపలే చెల్లించాలి అని చెప్పి అంటారు. అంటే ఏమవుతుంది, చెల్లించాల్సినటువంటి వాయిదా మొత్తం పెరుగుతుంది. ఆ విధంగా ప్రజల దగ్గర ఉండేటటువంటి ద్రవ్యాన్ని ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులకు తరలించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఆర్థిక మాంద్యము అంటే ఏంటి, వస్తు సేవలకు డిమాండ్ లేదు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే డౌన్ పేమెంట్ ను కంప్లీట్ గా తగ్గిస్తుంది. తగ్గించేసి చెల్లింపు కాలాన్ని పెంచడం చేస్తుంది. ఈ విధంగా చెల్లింపు కాలాన్ని పెంచడం ద్వారా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా వాణిజ్య బ్యాంకులను నియంత్రించడం అనేది చేస్తుంది. అంటే ఆర్థిక మాంద్యం కాలంలో డౌన్ పేమెంట్ తక్కువగా ఉంటది, చెల్లించేటటువంటి కాలం ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంటుంది, చెల్లించేటటువంటి కాలము తక్కువగా ఉంటుంది. మనకు నిజ జీవితంలో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు అప్లికబుల్ అవుతాయి. ఎలా అవుతాయంటే మనం వెహికల్స్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కొనేటప్పుడు ఈ విధంగానే ఉంటాయి. రేట్లు లేవనుకోండి, వాళ్ళే పిలిచి మరీ ఇస్తూ ఉంటారు. అలాగా రేట్లు కాదు అంటే ధరలు వస్తు సేవలకు డిమాండ్ లేకపోతే, అలా కాకుండా వస్తు సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంది అని అనుకోండి, మనం దగ్గర కూడా రానిరు. అంటే 50,000 కట్టాల్సిన చోట 70,000 కడితేనే ఇస్తాం బైక్ అని అంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ద్రవ్యోల్బణం ఉందని, డౌన్ పేమెంట్ తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ విచక్షణాత్మక వడ్డీ విధానం. అంటే వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటటువంటి రుణాలపై విభిన్నమైనటువంటి వడ్డీ రేట్లను విధించడాన్ని ఏమంటారంటే విచక్షణాత్మక వడ్డీ రేటు అంటారు. అంటే అవసరాలకు అనుగుణంగా, కొంతమంది అవసరం ఎక్కువగా ఉందంటే వాళ్ళకి వడ్డీ రేటు ఎక్కువగా, మనం బయట మార్కెట్ లో చూస్తుంటాం. ఫైనాన్స్ ఎమర్జెన్సీ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, 20 రూపాయలు వడ్డీ అంటారు. అలా కాకుండా ఏంటంటే అవసరం లేదు అని అనుకోండి, ఏమవుతుందంటే వడ్డీ రేటు తగ్గించడం జరుగుతుంది. అదే విధంగానే వాణిజ్య బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే విచక్షణాత్మక వడ్డీ రేటు విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా, అంటే ఎక్కువ మొత్తంలో ద్రవ్య వనరులు అవసరమైతే వడ్డీ రేటును పెంచుతాయి, తక్కువ మొత్తంలో ద్రవ్య వనరులు అవసరం అనుకున్నప్పుడు వాటిని ఏం చేస్తాయంటే రుణాలు ఇచ్చేటప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఈ విధంగా వివిధ వ్యక్తులకు వివిధ సంస్థలకు వివిధ రకాలైనటువంటి వడ్డీ రేట్లను వసూలు చేయడాన్నే లేదా విధించడాన్నే విచక్షణాత్మక వడ్డీ రేటు అని అంటారు. నెక్స్ట్ నైతికోద్బోధ. అంటే ఏంటంటే నైతిక ఉద్బోధ. వాణిజ్య బ్యాంకులు చెప్పిండే పనులు చేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఏదైతే చేస్తుందంటే బ్యాంక్ రేట్ను తగ్గించండి అంటే తగ్గించాలి, పెంచాలంటే పెంచాలి. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకు సహకరించి బాధ్యతాయుతంగా వ్యవహరించమని చెప్పి చెప్తుంది. అదే విధంగా కొన్ని సందర్భాల్లో రుణాలు ఇవ్వవద్దని కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్పవచ్చు. అంటే కొన్ని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది, కొంతమంది వ్యక్తులకు చెల్లించొద్దు అని చెప్పి అంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే నైతిక ఉద్బోధ అంటే న్యాయపరంగా నీతిబద్ధంగా చెల్లించండి, ఎంత అవసరం ఉంటే అంతే ఇవ్వండి, అంతకు మించి ఇవ్వద్దని అని చెప్పి ఇలాంటి న్యాయ సలహాలు ఇవ్వడం ద్వారా కూడా ఏం చేస్తాయంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులను నియంత్రిస్తూ ఉంటుంది.
అండ్ లాస్ట్ చివరిగా ఏంటంటే ప్రత్యక్ష చర్య. ప్రత్యక్ష చర్య అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక వాణిజ్య బ్యాంకు కేంద్ర బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంకు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేని పక్షంలో ఆటోమేటిక్ గా తప్పు చేస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులపై ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు చర్య తీసుకోగలుగుతుంది. అదే విధంగా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాల పైన డిస్కౌంట్లను నిరాకరించవచ్చు. అదే విధంగా బ్యాంకు రేటుపై ఉద్దేశపూర్వకంగా అధిక వడ్డీ చెల్లించమని చెప్పి కూడా ఆదేశించవచ్చు. ఈ విధంగా ఏం అంటే పైన చెప్పినవి పరిమాణాత్మక చర్యలు సక్సెస్ కాలేదు. అదే విధంగా గుణాత్మక చర్యల్లో కూడా ఏంటంటే అనుకున్నంతగా ఆర్థిక మాంద్యాన్ని కానీ ద్రవ్యోల్బణ పరిస్థితులను కంట్రోల్ చేయలేనప్పుడు వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంక్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేని సమయంలో కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రత్యక్ష చర్యలకు దిగడం అనేది జరుగుతుంది. అంటే తప్పు చేస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులపై కొరడా విధించవచ్చు. అదే విధంగా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో డిస్కౌంట్స్ అలాంటివన్నీ కూడా ఏం చేస్తుంది అంటే నిరాకరిస్తుంది. అదే విధంగా ఉద్దేశపూర్వకంగానే అంటే వాణిజ్య బ్యాంకులపై ఎప్పుడైతే ప్రత్యక్ష చర్యకు కేంద్ర బ్యాంకు దిగుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే అధిక వడ్డీలను కూడా ఏమవుతుందంటే చెల్లించమని చెప్పి కూడా ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకు తీసుకునేటటువంటి క్వాలిటేటివ్ మెజర్స్ అంటే ఏంటంటే గుణాత్మకమైనటువంటి చర్యలు. ప్రధానంగా ఏంటంటే చెప్తున్నాము ప్రత్యక్ష చర్య, నైతికోద్బోధ, విచక్షణాత్మక వడ్డీ, అదేవిధంగా పరపతిని నియమబద్ధం చేయడము, మార్జిన్లు విధించడం వంటి అంశాలన్నింటిని కూడా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు గుణాత్మక చర్యల్లో చేపడుతుంది. అదేవిధంగా పరిమాణాత్మక చర్యల్లో భాగంగా ఏం చేస్తుంది ఫస్ట్ వన్ బ్యాంకు రేటు విధానాన్ని అనుసరిస్తుంది. బహిరంగ మార్కెట్ వ్యవహారాలను కూడా చేపట్టడం జరుగుతుంది లేదా అనుసరిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తిలో మార్పులు చేస్తుంది. తర్వాత వచ్చేసరికి అదేవిధంగా రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లను కూడా ఏం చేస్తుందంటే నియంత్రించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అంటే మనం చెప్పడానికి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క చర్యలు రెండు రకాలని చెప్తున్నాం, పరిమాణాత్మక చర్యలు అదేవిధంగా గుణాత్మక చర్యలు. ఇవి రెండు కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకు అనేవి చాలా ముఖ్యమైనవి. ఏ ఒక్క దాని ద్వారా కూడా ఏంటంటే కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రించలేదు. సో అందువలన ఏంటంటే అవసరాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులకు స్థితిగతులకు అనుకూలంగా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు అవసరమైతే పరిమాణాత్మక నియంత్రణ చర్యలను చేపడుతుంది. లేదు అని అనుకుంటే ఇంకా అంటే పరిమాణాత్మక చర్యల ద్వారా ఆర్థిక మాంద్యం కానీ ద్రవ్యోల్బణం కానీ నియంత్రణలోకి రాలేని పక్షంలో ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే గుణాత్మక చర్యలను చేపడుతుంది. గుణాత్మక చర్యల ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము ద్రవ్యోల్బణం కంట్రోల్ కాని పక్షంలో వాణిజ్య బ్యాంకులపై ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రత్యక్ష చర్యకు దిగడం అనేది జరుగుతుంది. సో అందువలన కేంద్ర బ్యాంక్ అనుసరించేటటువంటి ఈ రెండు విధానాలు కూడా ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయాలే కానీ పూరకాలు అయితే కాదు. సో అందువలన ఏంటంటే రెండు కూడా అవసరమే. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి పరిమాణాత్మక చర్యలు అవసరము, అదే విధంగా గుణాత్మక చర్యలు కూడా అవసరము. ఇవి రిజర్వ్ బ్యాంకు అనుసరించేటటువంటి పరిమాణాత్మక మరియు గుణాత్మక చర్యలు. దేని కొరకు? పరపతిని నియంత్రించడం కొరకు రిజర్వ్ బ్యాంక్ అనుసరించేటటువంటి పరిమాణాత్మక గుణాత్మక చర్యలు. ఓకే, ఏదన్నా ఏ పాయింట్ అయినా సబ్ హెడ్డింగ్ అర్థం కాలేదా? హలో, అర్థమైంది సార్. రాసుకుంటున్నారు కదా మీరు సబ్ హెడ్డింగ్స్? రాసుకుంటున్నాం సార్. నోట్స్ చెప్పరా సార్? ఇంకా నోట్స్ ఆఫ్లైన్ ఉంటాయి కదమ్మా, ఇప్పుడు ఆన్లైన్ లో ఓన్లీ క్లాసెస్ చెప్పమంటున్నారు. మీకు మెటీరియల్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను కదా. అవును సార్. 3 పాటలే పెట్టినారు సార్. ఏదే 3 పాటలే పెట్టినారు సార్. ఏ లేదు, 5 యూనిట్స్ ఉన్నాయి సార్. ఇంకోసారి పెట్టండి సార్, మా దగ్గర లేదు సార్. సరే సరేనా? ఓకే. అంటే మేబీ నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ రావచ్చేమో, అప్పుడు చూద్దాము. అంటే ఉన్న కాడికి ఇప్పుడు మేబీ ఆల్రెడీ మీకు ఇంతకు ముందే పెట్టాను, మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతాం మెటీరియల్, చూడండి. ఓకే ఓకే సార్.
ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్.